మనము పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే గనక ఆకాశ ధాన్యం గురించి అక్కడ వివరించబడుతుంది. ఆకాశ ధాన్యం అంటే మన్నాకు మరో పేరు. దేవుడు తన ప్రజల్ని దాస్య ప్లేస్ నుంచి, దాస్య గృహం నుంచి ఆయన వాగ్దాన దేశంకి నడిపించుకుని వెళ్ళేటప్పుడు ఆయన వారి పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తారు. ఏ జనంలో ఎక్కడ కూడా చేయబడని అద్భుతాలు వారి మధ్య చేయబడతాయి. అందులో ఒక మహాద్భుతం ఏంటంటే దేవదూతలు తినేటటువంటి ఆహారము, అదే మన్నా వారి మధ్య కురిపించబడింది. ఆ మన్నా గురించి మనం ఆలోచిస్తే అది ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోదగింది. అది దానిని దాచుకుంటే గనక మరుసటి రోజుకి అది పాడైపోతుంది. అది అసలు ఈ రోజు మనం ఆహారం స్వీకరిస్తే మరుసటి రోజుకి మళ్ళీ ఫ్రెష్గా దేవుడు దయచేస్తాడు. అది ఎప్పటిదాకా మన్నా వారి మధ్య కురిసింది అంటే వారు వాగ్దాన దేశానికి వెళ్ళి అక్కడ పంట పండించుకొని ఆ పంట వారు తినే మొదటి రోజు వరకు కూడా కురిసింది మన్నా. అప్పుడు ఆ రోజున అది ఆగిపోయింది. అది చదువుతూ ఉంటే దానికి ఆత్మీయ అర్థం చాలా ఉంది. మన్నా దేవుని యొక్క వాక్యంతో మనం పోల్చుకోవచ్చు. అక్కడైతే దేవుడు వారికి అనుగ్రహించే ఆహారం శారీరక ఆహారం, కానీ ఇప్పుడైతే దేవుని వాక్యం అది మనకి ఆత్మీయ ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆత్మీయ ఆహారాన్ని ఇవాళ బైబిల్ చదివాను కదా, ఇక చాలా తృప్తిగా ఉంది, కొన్ని రోజుల వరకు మనం రెస్ట్ తీసుకుందామని చాలా మంది అనుకుంటారు. దాన్ని చాలా తేలికగా తీసుకుంటా ఉంటారు. కానీ దేవుని ఆహారము ఏ రోజు దా రోజు ఇవాళ మనల్ని నడిపించి మనల్ని బలపరిచే వాక్యము మరలా రేపటికి ఆ వాక్యం అదే ఉన్నా సరే రేపటికి మళ్ళీ మనం చదువుకొని మరలా మన ఆత్మ పోషించబడాలి. ఆ విధంగా పోషించబడటానికి ఈ దైవ గ్రంథాన్ని దేవుడిచ్చారు. ఇది కూడా మనకి శారీరక ఆహారం లాగా పోలిస్తే దానికంటే ఎక్కువైంది. ఎందుకంటే దేవుడు చెప్తారు కదా, మనుషుడు కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. ఆ బ్రతుకు ఇహలోకానికి సంబంధమైంది కాదు, కానీ అది నిత్య జీవార్థమైనటువంటి బ్రతుకు. అది మనకి దొరకాలంటే మనం నిత్యము కూడా వాక్యములు లోతుగా వేరుపారి ప్రతిరోజు కూడా వాక్యాహారంతో మనము సమృద్ధిగా పోషించబడాలి. ఎందుకంటే అడుగడుగున ఈ లోకాశలు మనల్ని లాగుతూ ఉంటాయి. వాటిల్లోంచి మనం ఆ శోధనల్ని జయించి మనము దేవుని మార్గంలో ఉండాలి అంటే గనక ఖచ్చితంగా దేవుని వాక్యమైన మన్నా చేత మనం నిత్యము ప్రతిరోజు కూడా కొత్తగా పోషించబడాలి. అప్పుడే మనం ఆ శక్తిని పొంది సాతానుని మనం జయించగలుగుతాం. అటువంటి శక్తి దేవుని వాక్యం ద్వారా నాకు మనందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్.